1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు వాళ్ళ సుపీరియర్ బాస్కి రాస్తున్న ఒక లెటర్ తర్వాత ప్రింట్ అయింది. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్. అంటే ఎప్పుడు ఇది 1835లో నేను యావత్ భారతదేశాన్ని ఆమూలాగ్రం సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ నాకు కనపడలేదు ఈ దేశంలో. ఇలాంటి దేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద వెరీ బ్యాక్ బోన్ ఈజ్ దేర్ కల్చర్. వాళ్ళ సంస్కృతిని నడుము విరగొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక్క పాయింట్. 1835 నుంచి వాళ్ళు ఎంతయ్యా, దాదాపు 250 ఏళ్లలో మన భాష అంటే మనకి పెద్ద నామోషి, తెలుగు మాట్లాడడం నామోషి, మన కల్చర్ అంటే మనకు నామోషి. మనం బొట్టు పెట్టుకోవాలంటే 32 సార్లు ఆలోచన ఏమన్నా అనుకుంటారేమో. సో అలాంటి ఒక విచిత్రమైన వికృతమైన స్థితి నుంచి మళ్ళా ఒకసారి ఒక చారిత్రాత్మక విషయాన్ని డంకా మీద దెబ్బ కొట్టి చెప్పింది అఖండ.